హాయ్ అందరికీ. వెల్కమ్ టు ఫోకస్ ప్రిపరేషన్. ఈ వీడియోలో నేను ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి కరెంట్ అఫైర్స్‌ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో, నా నోట్స్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నానో క్లియర్‌గా షేర్ చేస్తాను. నేను ఎందుకు ఇంత డీటెయిలింగ్‌గా రాసాను అంటే, ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ బుక్‌లో మార్క్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్‌కి, అలాగే కొన్ని అవార్డ్స్‌కి అట్లా సెపరేట్‌గా టెస్ట్‌లు ఉంటాయన్నమాట. 10 క్వెషన్స్. ఆ 10 క్వెషన్స్‌ని నేను మాక్ రాస్తాను. ఇలా రాసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే చాలా పేరున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్వెషన్స్ మోస్ట్‌లీ డైరెక్ట్ ఫ్యాక్ట్స్‌లోనే ఉంటాయి. అందుకే నేను ఈ నోట్స్‌ని ఇంత నీట్‌గా ఎగ్జామ్ స్టైల్‌లో రాసుకుంటాను పాయింట్ టు పాయింట్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా. చూడండి, ఎక్కువ పారాగ్రాఫ్ స్టైల్‌లో నేను రాయను. ఎందుకంటే అది పాయింట్ వైస్‌గా ఉంటేనే మనకు తొందరగా అర్థమవుతుంది కాబట్టి. అండ్ ఆల్సో రివిజన్ ప్లాన్ గూడా ఫస్ట్ డే చదివి, సేమ్ డే 5 మినిట్స్ రీకాల్ చేసి, తర్వాత రోజు ఒక 2 మినిట్స్ క్విక్ లుక్ చేసామంటే గన మనకి బాగా గుర్తుండిపోతుంది. ఇలా రిపీట్ అవుతుంటే కరెంట్ అఫైర్స్ అనేవి బ్రెయిన్‌లో సెటిల్ అయిపోతాయి. ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంటే ఆన్సర్స్ గుర్తుంచుకోవడం కొంచెం స్లో ఉంటుంది. అది నార్మల్. స్పీడ్ అంటే టైమ్‌తో వస్తుంది. మనం కరెక్ట్ మెథడ్‌లో ఫాలో అయితే. అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్ మార్క్స్ అనేటివి వెరీ సింపుల్ రాయడం. బట్ అక్కడ ఏంటంటే ఎగ్జామ్ ఫీల్‌తో రాయాలి మనం మార్క్స్‌ని. ఎందుకంటే నేను పర్సనల్‌గా టెక్స్ట్ బుక్‌లో డైలీ ఒక మాక్ అటెంప్ట్ చేస్తాను. మాక్ టెస్ట్ చేశాక ఇమ్మీడియేట్‌గా అనాలిసిస్ చేసి నోట్స్ చేసుకుంటాను. ఎందుకంటే ఏ టాపిక్ వీక్, ఏ టాపిక్ ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్నాను, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది జస్ట్ స్కోర్ చూసి క్లోజ్ చేసేస్తారు. కానీ రియల్ ఇంప్రూవ్‌మెంట్ అనాలిసిస్ టైమ్‌లో జరుగుతుంది. మాక్‌లో ఆన్సర్ రాంగ్ అయితే ఆ పాయింట్‌ని నోట్స్‌లో యాడ్ చేసుకోవడం, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేసినప్పుడు నోట్స్ అనేది డైనమిక్‌గా, ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా అయిపోతుంది. తప్పకుండా స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నా అనలైజేషన్ ప్రకారం. అంటే రోజు మార్క్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రెషర్ ప్రెషర్ లేక ప్రిపేర్ అవుతాం మనం. ఒకటి మెమరీ కూడా స్టేబుల్‌గా ఉంటుంది. ఈ వీడియోలో నేను చేసినట్టు మీకు కూడా డౌట్ ఉంటుంది. నోట్స్ రాయడం అంటే టైం వేస్టా అని. కాదు. నోట్స్ రాయడం అంటే మనం ఇన్ఫర్మేషన్‌ని బ్రెయిన్‌లో ఆర్గనైజ్ చేస్తున్నామని. బుక్‌లో పేజ్ నంబర్ గుర్తుంచుకోవడం కంట మీ హ్యాండ్ రైటింగ్‌లో రిటన్ పాయింట్ గుర్తుకొస్తుంది. అండ్ రివైజ్ కూడా సింపుల్‌గా ఉంటుంది. సో, మీరు కూడా ట్రై చెయ్యండి. బికాస్ సింపుల్‌గా స్టార్ట్ చేసినప్పుడు 1 పేజ్ పర్ డే కొన్ని రోజులు మీ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది గూడా ఇలా చేయడం వల్ల. అండ్ ఆల్సో మీరు ఈ స్టైల్‌లో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయాలనిపిస్తే ఒక ఇంకొక లాంగ్ వీడియో కూడా చేస్తాను. అది ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకైనా, ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కైనా ఆర్ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ దేనికైనా. అండ్ ఆల్సో నేనిక్కడ క్వెషన్స్ రాసాను కదా! 10 క్వెషన్స్ రాసాను. ఒక్కొక్క దానికి నేను పాయింట్ రాసుకున్నాను. ఎందుకంటే నాకు కొన్ని తెలియనివి వచ్చాయి, కొన్ని తెలిసినవి వచ్చాయి. మళ్ళీ ఎక్కడ పాయింట్ మిస్ అవుతానో అని రాసుకున్నాను. మీరు గమనించారంటే నేను రాసింది ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ మీద కరెంట్ అఫైర్స్ అన్నమాట. మనకి కొన్ని మనం న్యూస్ పేపర్‌లో చదివినవొస్తాయి. కొన్ని అలాగే కొన్ని తెలియనివొస్తాయి కాబట్టి నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఎక్కువ డాన్స్ గురించి, ఫోక్ డాన్స్ గురించే మీరు ఎక్కువ క్వెషన్స్ చూసారు కదా ఇక్కడ. అవి కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో జనవరి నుంచి అక్టోబర్ వరకు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ క్వెషన్ వస్తుందో మనకు ఇప్పుడున్న ప్యాటర్న్‌కి అర్థం కాలేదు కాబట్టి. అండ్ ఆల్సో మీకేదైనా వీడియో కావాలి అంటే ఏదైనా కంటెంట్ మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను ఈ రోజు నుంచి మీకు పర్ డే ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు యూజ్‌ఫుల్ అయ్యుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను నోట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా ఫాలో అయితే మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కరెంట్ అఫైర్స్ 2 ఉంది కదా! అది కూడా నేను వీడియో చేస్తాను.